సొంతగడ్డపై వైసీపీ అధినేత జగన్ కు షాక్ తగిలింది. పులివెందులలో జగన్ పై వైసీపీ కార్యకర్తలు తిరగబడ్డారు. ఏంట్రా ఇలా మారిపోయావేంట్రా నువ్వు? ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు బిల్లులు ఎవరు చెల్లిస్తారంటూ జగన్ ఇంటి మీదకు దూసుకెళ్లారు. What is this? Bill. They paid no? No. జగన్తోనే తేల్చుకుంటామంటూ పోలీసులను తోసుకుంటూ ముందుకెళ్లారు. జగన్ బయటకు వచ్చి సమాధానం చెప్పాలంటూ రాళ్లు విసిరారు. దీంతో జగన్ ఇంటి అద్దాలు సైతం ధ్వంసమయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వైసీపీ శ్రేణులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? పులివెందులలో ఇవాళ ప్రజా దర్బార్కు ప్లాన్ చేశారు జగన్. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు ప్రణాళిక చేసుకున్నారు. జగన్ అనుకున్నది ఒకటైతే అక్కడ జరిగింది మరొకటి. ఇన్నాళ్లు పులివెందుల పులి అంటూ డబ్బాలు కొట్టిన జనం ఇప్పుడు ఆయనపైనే తిరగబడ్డారు. డబ్బా కొట్టుకోవాలి ఒకసారి, కానీ ఎక్కువ డబ్బా కొట్టకూడదు. జగన్ను నమ్ముకొని పనులు చేస్తే తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. అధికారంలో ఉన్న సమయంలోనే పలుమార్లు విజ్ఞప్తి చేసిన బిల్లులు క్లియర్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నా టైం బ్యాడ్ రా, పరిస్థితులు బాగలేక ఇలాగయ్యాను. సొంత గడ్డపై సొంత పార్టీ శ్రేణులు తిరగబడడంతో జగన్ షాక్ తిన్నారు. సార్, ఈ ఇన్సిడెంట్ మీద మీ కామెంట్ ఏంటి సార్? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. చెప్పాలంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలా మందికి కాంట్రాక్టర్లకు డబ్బులు కూడా ఇవ్వలేదు. మందిని పరిశాన్ చేస్తున్నట్టు ఏం కథ? పెంచక నేను చూసి పోసేసుకుంటా అనుకున్నావా? ఇది వ్యాపారం ఉద్దేశంతో చాలా మంది డైరెక్ట్ గా గతంలో పులివెందుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ దగ్గరే జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్ గా అడిగిన పరిస్థితి. అంటాము, చేసేస్తామా? సో చాలా ఇబ్బందులు పడుతున్నామని. సో ఈ నేపథ్యంలో ఇప్పటి ప్రజా దర్బార్లో కూడా చాలా మంది అప్పటి ప్రభుత్వ హయాంలో పడ్డ సమస్యలన్నీ చెప్పుకోవడానికి వచ్చిన దృశ్యాలు కూడా మనం చూస్తాం. ఈ నేపథ్యంలో పోలీసుల లాఠీ చార్జ్ మనం చూసుకోవచ్చు. అంతా అస్సామేందిరా?